గైస్, ఇప్పుడే మన పులి మానికి వచ్చారు. నమస్కారం బా. హౌ ఇస్ ద జోష్? మనసులే కరగని లోకమే లోకమా. ఇంకా స్టార్ట్ కడగాలి. లేనప్పుడే ఫుడ్ గురించి స్టార్ట్ చేసినాడు. అయ్యి బాబోయ్, ఆకలేసేస్తుంది. మన పులి స్నాక్స్ ఏది సైడ్ నెక్స్ట్ ఏదో టౌన్ వస్తుంది, ఆడేదో ఎన్ని స్నాక్స్ పులి తీసుకుని వచ్చాడు. ఇవన్నీ ఏమున్నాయో ఏమో దీంట్లో తర్వాత చూద్దాం. సో వేర్ ఆర్ వి గోయింగ్ టు ఫస్ట్? కాజు పకోడీ, క్యాష్యూ ఫస్ట్ ఎక్కడికి? కాజు పకోడీ, క్యాష్యూ పకోడీ ఉన్నాయి. కాజు పకోడీ, క్యాష్యూ పకోడీ రెండు ఒకటే కదరా? సరే, పీరియడ్ పకోడీ, క్యాష్యూ పకోడీ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కాజు పకోడీ, క్యాష్యూ పకోడీ సేవర్. మై బ్యాడ్ ఫ్రెండ్స్. ఏంటంటే క్యాష్యూ పకోడీ, క్యాష్యూ పకోడీ. యా, పీనట్ పకోడీ, క్యాష్యూ పకోడీ అంట. ఓ శామ్స్ క్లబ్ క్లోజ్ ఉంటుందా ఓపెన్ ఉంటుందో తెలియదు, చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సో ఇక్కడ ఒకసారి శామ్స్ క్లబ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని, ఒక గ్యాస్ ఓపెన్ ఉంటే గ్యాస్ కొట్టించుకొని తర్వాత విల్ హెడ్ టు మంగోలియన్. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. ఫ్యూల్ ఏమో $4 ఉంది. చాలా కాస్ట్లీ ఉంది ఇక్కడ ఫ్యూల్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది గైస్. మొన్న పోయినసారి నేను $3 $2 కొట్టించినాం. 5 monthsలోనే ఎంత పెరిగిపోయింది. చూద్దాం ఫ్యూచర్లో ఇంకా ఎంత పెరుగుతుంది. మానికి చాలా కష్టపడుతున్నాడు గైస్, ప్లీజ్ సపోర్ట్ us. Manik, how are you feeling, Manik? So good. So good for what? So good for what? So excited for it. So excited for the trip. Hopefully this trip goes. ఎలా తెలుస్తాడు ఇప్పుడు? వైపర్ ఆన్ చేయాలా? వైపర్ ఆన్ చేయాలి. గుడ్డతో తోడడం. అరే నేనే మొట్ట లేక్లా చేయద్దురా. ఒక చిన్న కాఫీ బ్రేక్ కాగా స్టార్బక్స్లో. ఇక్కడ ఇప్పుడే పేసంకి రీచ్ అయ్యాం. ఒక చిన్న స్టార్బక్స్. విల్ గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ సింపుల్. అరే ఇంగ్లీష్ రావట్లేదు. చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. లోపలికి పోయి ఏదన్నా తాగుదాం. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాం. హ్యావింగ్ స్పినాచ్ ఫెటా wrap. What is that expression, Manik? What are you having? Not in your hand. Starbucks. I'm having a banana bread. Banana bread matcha. Okay. ఏం తీసుకున్నారా? దోపి తినేసాడు ఫ్రెండ్స్. పులి నువ్వేం తీసుకున్నా? ప్రోటీన్. పులి ఏదో ప్రోటీన్ ప్రోటీన్ లాడే విత్ ఆల్పినో చికెన్ పాకెట్స్. ఆల్పినో చికెన్ పాకెట్స్ సాలిడ్ డే. ఏంటి పులి అయ్యి? టిష్యూస్ మన దగ్గర టిష్యూస్ లేవు కదా, జాతీయం చేసా. We are giving company to Manik. What company? అరే good company. Huh? Is it a good company? Of course. They give ఈ సెకలే వద్దనేది. Do you find any dustbin here? Nice Manik. Nice respect. Oh, what is this sun? Maybe because Sunny guys. చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్. ఇట్స్ టూ హాట్. చెమట కోటింగ్. టైమ్ ఇస్ అప్. బ్యాడ్ లైట్ వెదర్. యూ స్టూపిడ్. ప్లాన్ చేసి అందరికి మొహమాటం అవుతుంది ఫ్రెండ్స్. నాకు మొహమాటే, కానీ it's like shy. I was saying. సీట్ బెల్ట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పులి అప్పుడు ఏదో ఓపెన్ చేసేసాడు. ఏం ఓపెన్ ఏందంటున్నా పులి? పల్లి చిక్కీ అంట. విత్ రోజ్ పెటల్స్. గులాబీ. I'll cut that part. అదేంటి బామ్మది? అలాంటి వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయండి గైస్. తెలుసు కదా, దాని పోయి వాళ్ళందరినీ పట్టించుకుంటా అంటే మనం బతకలేము.
సో అప్పుడప్పుడు మోటివేషన్ స్పీచ్లు కూడా వస్తాయి. వీడియో ఆఫ్ చేస్తే గైస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ అందరికి షై ఫీల్ అవుతున్నారు. కెమెరా షై. సో నేను కూడా నాకు ఆల్మోస్ట్ మొహమాటమే, బట్ నేను కూడా షై ఫీల్ అయితే మీకు చూపించేది ఎవరు? మార్నింగ్ ఒకసారి కవర్ చేయి. ఎలా డ్రైవ్ చేస్తున్నాడు చూపి. మానిక్ ఈజ్ F1 రేసర్. Badass. Mr. Manik Das is a badass. ఫ్రెండ్స్ అందరికి ఎదురు వ్యూ చూపి చాలా బాగుంది. యా మీకు వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఫ్రంట్ కెమెరా చూడండి గైస్. కొంచెం జూమ్ కూడా. స్టేట్ ట్రూపర్ తేడా వచ్చిందనుకో. I was using phone. Because of this guy, we would have been changed. ఇది ఈ స్పాట్ చాలా బాగుంది. బీ రోల్స్ అన్ని మీరు చూడొచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు సెకండ్ స్పాట్ మేబీ హియర్ ఆర్ సమ్వేర్ ఎల్స్, వీ డోంట్ నో. గైస్ సీ అన్నీ పట్టించుకోకండి గైస్. ఓకే గైస్, ఇప్పుడే మనం రీచ్ అయిపోయాం గ్రీర్ లేక్. ఇప్పుడే మనం గ్రీర్ లేక్ వచ్చాం. చాలా బాగుంది, మీకు చూపిస్తాను. హిందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, మన వాళ్ళంతా సేద తీరడానికి వెళ్ళారు. చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా పెద్ద లేక్ ఉంది. కండ్లు ఏదో పెడింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకడు ఆడ సేద తీరేసాడు, ఇంకొకటి వెళ్ళాడు. మనం లాస్ట్లో వెళ్దాం, లాస్ట్లో వెళ్ళి సేద తీరుతాం. మనకి వ్యూ ముఖ్యం ఫస్ట్. చూడండి, నేను వెనకాల గ్రీర్ లేక్. ఏ లేక్ అంటే తెలియదు, గ్రీర్లో ఉన్నా కాబట్టి గ్రీర్ లేక్. ఇటు కూడా చాలా కలర్స్ అనేవి అటు సగం ఎండిపోయి సగం పచ్చగా గ్రీన్గా ఉన్నాయి. అంతా చాలా బాగున్నాయి గైస్. గైస్ ఇక్కడ చూసినట్లయితే చిన్న ఫోటో సెషన్ జరుగుతుంది. MS నారాయణది. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా. చిన్న ఫోటో సెషన్ తర్వాత మళ్ళీ లేక్ దగ్గరికి వెళ్తాం. అంతే, ఇక్కడ ఒక పాయింట్లో ఓన్లీ లేక్ మాత్రమే ఉంది. మంచిగా ఒక చిన్న బోటు ఏదో ఒకటి తీసుకుంటే బాగా బోట్ రైడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ కొంతమంది బోట్ రైడింగ్ కూడా చేస్తున్నారు, కానీ మనకు బోట్ లేదు కాబట్టి బోట్ రైడింగ్ చేయలేం. సో ఇక్కడ వాళ్ళ బోట్స్ని ట్రైలర్లో తీసుకొని ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతారు. చూడండి, మీరు చూసినట్లయితే బాతులు అన్నీ ఉన్నాయి. బహుశా మీకు కనపడపోవచ్చు. ఇక్కడ పోతే ఇంకో లోకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నా బావా? గ్రీర్ లేక్ ఇది ఇంతటితో సమాప్తం. ఏల్ ముద్ర ఏం తెలియదు. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. కమెంట్లు ఏం పెట్టద్దండి. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రైల్. చిన్న ట్రైల్, ఒక అట్లా వాకింగ్ లాగా అంతే. సో వాడు ముందు కూర్చున్నాడు, మన బ్యాక్ సీట్ వచ్చింది. నో ప్రాబ్లం, మనకు పుల్ ఉన్నాడు కంపెనీ చేయడానికి. ఏంటి పుల్ ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ ఏం లేదు, అది దారి లేదు, గమ్యం లేదు, మోటివేషన్ ఒకటే ఉంది. ట్రైల్ హెడ్కి వచ్చాం.
ఎంతో కొంతసేపు నడుస్తాం అంతే. ఈ నీళ్ళు ఓకు అయిపోయినంత నుంచి వరకు నడుస్తాం. ఫ్యామిలీ సారీ ఫ్యామిలీ బ్లాగ్ కదా, సారీ గైస్. మేము ఉండే చోట ఆ పదం చాలా కామన్ గా వాడతాం అనమాట. సో కొంచెం క్షమించండి మా సాయితేజ్ అని. డిస్లైక్లు కొట్టాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి. బట్ ఏం లేదు, దారి లేదు గమ్యం లేదు, దారి దొరికిన చోట. ఈశ్వర పరమేశ్వర. మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం బురదగా ఉంది. ఓ షట్, అంటే దాని అర్థం ఏంటంటే నీళ్ళు ఉన్నాయి అని అర్థం. ఎస్. సో మనం అడుగు ఆచితూచి వేయాలన్నమాట. బుల్లి జలపాతం. కానీ ఫ్రెండ్స్, వారంలో కొన్ని వారానికి కాకుండా నెలలో ఒకసారైనా ఇలా స్నేహితులతో కలిసి బయటికి చిన్న చిన్న దగ్గర ఉన్న చోట్లకి స్నేహితులందరూ కలిసి వస్తే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది. అది ఇటు వెళ్తున్నాం ఫ్రెండ్స్. బా లాంగ్ రస్టిక్ వ్లాగ్ ఇదంతా. మానిక్ అయితే కొంచెం సాహసాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఆల్ మోటివేషన్ ఫ్రమ్ బేర్ గ్రిల్స్. యు వాంట్ టు డూ ఎ ఫ్లిప్? ట్రై ఫ్లిప్. అది వీళ్ళందరూ బ్యాక్ షాట్లు తీస్తున్నాడు ఏంటి ఈడో అనుకోవద్దు ఫ్రెండ్స్. చెప్పా కదా లాంగ్ రస్టిక్ అని. సన్ స్క్రీన్ పూసుకోలేదు. పులి తప్పినాడు. పులి మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా జలపాతాలు ఉన్నాయి మనకి. అంటే ఒకటే జలపాతం ఫ్లో అనేది చాలా డిఫరెంట్ వేస్లో ఉంది. అది చాలా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎస్డిఎల్సీలో వాటర్ ఫాల్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అది వీళ్ళు ఏంటి ఏది పడితే అది మాట్లాడుతున్నారు అనుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కంటెంటే అది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి చిన్న అది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. పులి మనతో సహకరిస్తున్నాడు. మిగతా ఇద్దరు మనతో సహకరించినట్లే. తెలిసిందే కదా, ఏం చేయలేము వాళ్ళని. పాత బ్లాగుల్లో కూడా అదే జరిగింది. ఫ్యూచర్ వ్లాగ్స్లో కూడా ఇదే జరిగింది. ఓకే, నేను పులే కనపడతాం మీకు వ్లాగ్స్లో. అది మా ఇంట్లో వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్. ఇది ఆశ్చర్యపోతారు. నేను చూసిన తేజ ఇప్పుడు చూసే తేజ ఒక్కడేనా అనేట్టు అవుతారు ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్ చేయి లాగేస్తుంది. కానీ మీకోసం తప్పదు. ఎనీథింగ్ ఫర్ యూ గైస్. ఎప్పుడు నా ముఖం ఎందుకు చూస్తారు? కొంచెం పట్ల గట్ట చూడండి. పులి లేస్ కట్టుకుంటున్నాడు. క్రికెట్ ఇప్పుడే మానికి మనం చూసినట్లయితే ఒక చక్కటి కవర్ డ్రైవ్. డిఫెన్స్ మై బ్యాడ్ ఫ్రెండ్స్. ఓ నైస్ షాట్ మానిక్. గైస్ లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. అన్నీ బాగున్నాయంటే అన్ని పెద్ద చెట్లు. మన టెంపీ సైడ్ ఏం ఉండవు కదా. సో మనకు ఆబ్వియస్గా ఇన్ని కొత్తగా అనిపిస్తాయి. ఫ్లాగ్స్టాఫ్, సెడోనా, టూసాన్, పేసన్ ఇవే కాదు. అంటే నేను తిరిగింది అన్నాలుగే ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ఇది కూడా ఒకటి గ్రీన్. సో ఖచ్చితంగా రండి సమయం ఉన్నప్పుడు. అలా ఫ్రెండ్స్తో వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయండి. చూడండి మేమంతా వచ్చి అట్లా టైం స్పెండ్ చేస్తున్నాం. ఎంత బాగుంటుంది ఇట్లా అందరితో ఫ్రెండ్స్తో కలిసి వస్తే, మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. పులి గాండ్రిస్తుంది ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది పులికి. చిన్నగా రా. చూడండి వాడు ఎట్లే సొల్లేసుకుంటా గాల్లో చూసుకొని వస్తా ఉంటే అట్లే పడతాడు.
జాగ్రత్త జాగ్రత్త. టైట్ కట్టుకో షూ, అందుకే ఇందాక టైట్ కట్టుకున్నా. షూ వల్ల కాదు. ముంతాల్లో నా తయారు. ఎవరు భయపడుకుంటున్నాను అది ఇట్లా సునాయాసంగా దాటేస్తాం మనం, సునాయాసంగా. తెలుసుగా ఉక్కు. మధ్యలో ఈడియంలు కూడా వస్తాయి, అన్నీ ఉంటాయి మన దాంట్లో. మీరే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా చూడండి. 11 subscribers. Yes. Out of that 8 subscriptions are mine. మానిక్ శత్రువులు ఎక్కడో ఉండరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రూపంలో మనలాగే ఉంటారు, మన పక్కనే ఉంటారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. పోలీస్ స్టంట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. అది అంటే జంప్ అవన్నీ ఉంటాయి అంతా. చూసారా అట్లా జరుగుతూ ఉంటాయి. దేవుడు గుడ్డోడు కాదు ఫ్రెండ్స్, దేవుడు ఉంటాడు. కొంచెం ఆయాసంగా ఉంది, బట్ స్టిల్ ఏం కాదు. ఫాలోవర్స్కి ప్రేమతో ఈ ప్లేస్లో అందం ఏదన్నా ఉంది అంటే అది జలపాతమే ఫ్రెండ్స్. ఆబ్వియస్గా మనం కూడా తెలిసిందే కదా ఏముంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పులి మరీ పొగిడేస్తున్నాడు. గైస్ ట్రైల్ అయిపోయింది, దాని తర్వాత ఏం రికార్డ్ చేయలేదు, ఛార్జింగ్ లేదు, ఛార్జ్ అయిపోయింది. సో ఇంకా కార్లో ఇట్లా ఒక చిన్న బ్రిడ్జ్ ఉండింది, దాని లోపల ఇటు మళ్ళీ వెనక్కి వచ్చి అటు ఎటో తిరుక్కొని అంతా వచ్చాం. చిన్న బ్రిడ్జ్, చాలా చిన్నది, అసలు అంత సీనిక్గా లేదు. అంతా ఎటు చూసా కానీ మొత్తం చెట్లు పొట్లు అయ్యే ఉన్నాయి. ఇంకా ముందు కూడా దారి చూపిస్తుంది కానీ ముందర ఏముందో తెలియదు. సో మనం ఇక్కడ ఆగిపోయినాం, అందరికి ఆకలి అవుతుంది. సో చిన్న బ్రిడ్జ్ అదొకటి చూసుకొని ఆడుకుని ఫోటోలు తీసుకొని తెలుసుగా అందాలు, నేచర్ అందాలు చూస్తే మనకి ఫోటోలు దిగాలి. సో గైస్ ఇదే నేను చెప్పిన బ్రిడ్జ్. సో గైస్ మొత్తానికి లంచ్కి వచ్చాం. లంచ్ అంటే ఏదేదో అయ్యో, మంచి పెయింటింగ్ ఉంది కార్కి, దుమ్ము. మన వాళ్ళు సబ్బే తింటున్నారు, మనం మెగ్డీ తిన్నాం. మనంతా ఇప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా, నిండు సూర్యుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. సో మనం మెగ్డీకి వెళ్ళి బూర్గీర్ తిని ఇప్పుడే మన ఆర్డర్ వచ్చింది. ఇంత ఉందనుకోవద్దు, ఇందులో వాళ్ళకి కూడా ఉన్నాయి, మన వాళ్ళకి కూడా. మెగ్డీ ఫ్రైస్ బాగుంటాయి గైస్. వా సోరకం మానిక్కేడి తీసుకొని వస్తాను. ఏం తీసుకున్నారు? ఇంకోసారి అన్న సబ్బే నాకు తెలియదు ఏంది, సబ్బేలో ఏం తీసుకున్నామని. చికెన్ సబ్బే. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? స్పైసీ నాచో చికెన్ రా. తినేసి మళ్ళీ కలుద్దాం, బాయ్. అది గైస్ మొత్తానికి అందరం తినేసాం, కార్ ఎక్కాం. ఒకడు శాలరీ రావడానికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రయాణం అంతా మన ఇంటి వైపే. వేర్ ఆర్ వి హెడింగ్ నౌ? Destination home. In between we met some. యా, మధ్యదారిలో ఏదైనా మంచి ఏమైనా చూడడానికి తెలిస్తే. అంతే గైస్. సో టెక్నికల్గా లాంగ్ డ్రైవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి అందరూ నిద్రపోతారు.
మానిక్ గడ్ నిద్రపోవచ్చు, బట్ మానిక్ నిద్రపోతే మేమంతా నిద్రపోవాల్సి వస్తుంది. ఏం చేయలేం. మధ్యలో ఏమన్నా సీనిక్ ప్లేసెస్ దగ్గర ఆగితే మీకు చూపిస్తాను. బాయ్ బాయ్. Manik, did you enjoy the trip? Like long drive? It was good with you guys. థ్యాంక్స్ లాట్ అండి. ఇప్పుడే మనం ప్యాసియోకి వచ్చాం మన పులిని డ్రాప్ చేయడానికి. ఫస్ట్ పులిని డ్రాప్ చేసేస్తున్నాం. ఓకే బాయ్ బాయ్ పులి. ఇప్పుడే మనం మన ఇంటికి వచ్చేసాం గైస్. ఇదే మన అపార్ట్మెంట్స్. చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి, పెద్దగా కూడా ఉంటాయి. బాయ్ మానిక్. సే బాయ్ టు మై ఆడియన్స్. Bye. మన లాంగ్ డ్రైవ్ ఇలా అయింది, సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. పీస్.